నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున బ్రహ్మరాంబికాదేవి చంద్రఘట్టం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక వేదికపై అమ్మవారిని పూలతో అలంకరించి బిల్వదళాలతో పూజలు నిర్వహించారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. అలాగే శ్రీ మల్లికార్జున స్వామి దేవి రావణ వాహనంపై ఆశీర్వచన పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం గ్రామోత్సవం ఘనంగా జరిగింది. కోలాటాలు, కేరళ చండీ మేళం, కొమ్మకోయ నృత్యం, స్వాగత నృత్యాలు, రాజభటులు వేషాలు, బ్యాండ్ వాయిద్యాలు, చెంచు గిరిజనుల నృత్యాలు, జానపద వేషాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, భక్తులు పాల్గొన్నారు. భ్రమరాంబాసమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవతాలయుక్తాయాం ప్రదోషకాలే శుభనేయం గంధ పుష్పాక్షతే భ్రమరాంబాసమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవతాలయుక్తాయాం ప్రదోషకాలే శుభనేయం గంధ పుష్పాక్షతే ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. సూపర్ 6 పథకాలపై మండలిలో చర్చ జరిగింది. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంబోధించారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. సీఎంను కుప్పం ఎమ్మెల్యే అన్న రమేష్ క్షమాపణ చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ని పులవెందుల పులకేసి అంటే ఒప్పుకుంటారా అని రాంప్రసాద్ ప్రశ్నించారు. వీరికి వైసీపీ నేత బోత్స కౌంటర్ ఇచ్చారు. జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అనడం లేదా అని ప్రశ్నించారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలన్నారు బొత్స సత్యనారాయణ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో, ప్రజాగరం అనే మేనిఫెస్టోతో సూపర్ 6 అనే హామీలు ఇచ్చిన అప్పటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత అబ్రకదబ్రా సూపర్ 6 చేసేసాం, మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ 6 సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష. మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష. కేవలం మాట తప్పను మడము తిప్పనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పథకాలన్నీ చేశారనేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోడైకొస్తుంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్పారంటే, ఎలక్షన్లకు ముందు అంటే 9/5/2024 వాళ్ళకు సంబంధించిన న్యూస్ పేపర్లోనే సూపర్ 6 అని అన్ని హామీలు మెన్షన్ చేసి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. సో ఇది నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఎలక్షన్లకు ముందు ఒక మేనిఫెస్టో, ఎలక్షన్ తర్వాత మాకు మేనిఫెస్టో వస్తాదనేసి ఎక్కడ తెలియదు అధ్యక్ష. బొత్స సత్యబాబు గాని, వారి పార్టీ అధ్యక్షుడు గాని, శాసనసభ్యులు గాని ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు, కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒకటే సభ్యులు చెప్తున్నాను. మేము
ఈ 14 మాసాల్లో నేను డీటెయిల్ గా మాట్లాడతాను. ఈ 14 మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభా ఇచ్చాం, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఈ రోజు బస్సు ఇచ్చాం. అధ్యక్ష, ఇవన్నీ ఇచ్చాం. ఇందులో అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, పథకాలన్నీ ఇచ్చాం. అందులో ఏవైనా సరే ఇబ్బందులుంటే, సమస్యలుంటే సభ్యులు చెప్తే బాగుండు. ఇన్నే కళ్ళ ముందు సూపర్ 6 అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చొని ఉండమంటే ఎలా ఉంటారు అధ్యక్ష? ఎలా ఉంటారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా జరుగుతోంది. ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి కేసులపై పరిశీలన జరుపుతోంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుందని అధికారులు తెలిపారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మోసాలపై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కు పాల్పడింది సృష్టి. 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సరోగసి పేరుతో పిల్లలు లేని వారి నుండి 50 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేశారు డాక్టర్ నమ్రత. గ్రామీణ ప్రాంత దంపతులను ట్రాక్ చేసి పిల్లల్ని కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన పిల్లలను 50 లక్షలకు అమ్మేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వేసింది తెలంగాణ హైకోర్టు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకికి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె పిటిషన్లో కోరారు. మహబూబాబాద్ జిల్లా పెదగూడూరు మండల కేంద్రంలోని కళాశాల విద్యార్థులు వసతి గృహం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ కాలేజ్లో హాస్టల్ ను తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ నిర్మాణంపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 2-3 రోజుల నుంచి నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి. పెద్దగూడూరు జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేక పిల్లలు బాధపడుతూ ఉన్నారని. ఇవాళ నేను మహబూబాబాద్ వచ్చిన తర్వాత ఆ సమస్యను నేను దగ్గర నుంచి చూడాలి అనే భావనతో ఇవాళ పెద్దగూడూరు రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేసిన తర్వాత ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు, ఈ బాధకి కారణం ఏంది అని తెలిసిన తర్వాత ప్రప్రథమంగా నాకు అర్థమైంది ఏంటంటే సుమారు 400 స్ట్రెంత్ ఉన్న కాలేజీలో ఇవాళ ప్రజెంట్ స్ట్రెంత్ చూస్తే 138 మాత్రమే. దీనికి గల కారణాలు ఏంది అని చెప్పి నేను కాలేజ్ ప్రిన్సిపల్ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు హాస్టల్ లేకపోవడం వల్ల అనేక అమ్మాయిలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నందుకు వాళ్ళు ప్రాబ్లమాటిక్గా ఫేస్ అయ్యి వాళ్ళు ఇక్కడికి డిస్కంటిన్యూ అవుతూ ఉన్నారు, వేరే దానికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి. పెద్దగూడూరు అన్న చాలా పెద్ద మండలము, అదేవిధంగా ఏజెన్సీ ప్రభావిత మండలము. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి విద్య ఎంత ముఖ్యమో ఎప్పుడూ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. విద్యపై పెట్టే ఖర్చు కేవలం ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ఖర్చు కాదు అని చెప్పి. మరి ఆ ఇన్వెస్ట్మెంట్కి పెద్దగూడూరు మండలం ఎందుకు గురి కావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. పెద్దగూడూరులో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం లేదని అడుగుతూ ఉన్నాం. ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని వాళ్ళకి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ లేకపోయినట్లయితే ఒక ప్రైవేట్ రెంటెడ్ ప్రెమిసెస్లో అయినా హాస్టల్ పెట్టి ముందుకు పోవాలా. ఏపీ శాసన మండలిలో పీఆర్పీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుపై చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలకు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చారు. పీఆర్పీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయిలు కల్పలత తోలుతా ప్రశ్నించారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బదిలిస్తూ ఉద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. పీఆర్పీని కమిషన్ డిసైడ్ చేస్తుందని వ్యాఖ్యానించారు. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో తినాడు పిన్నమ్మ గాజులు కొనిస్తాను అన్నట్టు. సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్, మీకు 15వ తారీఖు కన్నా జీతాలు వస్తున్నాయి సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష. రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖు కన్నా జీతాలు ఇస్తున్నాము సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు. అధ్యక్ష, వీఆర్ కన్సర్న్. ఎస్, మీరు గుర్తించారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళుగా. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పిఆర్సీ కమిషన్ రద్దు చేశారు. ఉద్యోగుల శ్రేయస్సు కోరేవారైతే ఇప్పటికే కమిషన్ వేసేవారని చెప్పారు. తమ ప్రశ్నకు ఆర్థిక మంత్రి రాజకీయ కోణంలో సమాధానం చెప్పారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 27% ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేస్తారా, ఫిట్మెంట్ ఇస్తారో చెప్పాలని నిలదీశారు. అప్పులు ఎవరు ఎంత చేశారు అనేది డిబేట్ పెడదామని సవాల్ విసిరారు. పిఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుండి వాకౌట్ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడేసి అందుకే ఒక్క విషయాన్ని తన ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. అంతకుముందున్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీని వచ్చి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్పడం అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి, ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలు పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారు, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారు, ఎవరు ఆరోగ్యశాఖ బకాయిలు పెట్టారు, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారు, ఎవరు అంత ఇవ్వాలో అన్ని కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరలే, ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఉన్నారు, మీద రికార్డు కూడా ఉంటుంది. మీరేం చెప్పినా మీద రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం చెప్తారు. ఏమైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వదలుచుకున్నారా, ఆ సబ్ ఆర్డినేట్లు ఏమైనా లేదా పిఆర్సీని వచ్చి తొలుతుగా పరిశీలిస్తామనేది అది కామన్ వర్డ్ అధ్యక్ష. కాకుండా ఏదైనా కటాఫ్ డేట్ ఏదైనా చెప్పగలరా, మీ ద్వారా మంత్రి గారిని సభ్యులు అడిగిన ప్రశ్నని చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచనగా తమ ద్వారా మంత్రి గారిని కోరుతాను.